భరత మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. సో మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకు ఏంటి అని మొత్తం తెలుసుకోవాలంటే ఫుల్ రివ్యూ చూడండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ ట్రైలర్లో చూపించిందే స్టోరీ, మిగతా పెద్దగా ఏం లేదు. ఆల్రెడీ పెళ్ళైన అతను వేరే అమ్మాయితో ఇంటిమేట్గా మూవ్ అయితే తనకు వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ తన ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి అనేది స్టోరీ. అండ్ ఇలాంటి స్టోరీస్కి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫన్ జనరేట్ చేయొచ్చు. అండ్ అదే ఫస్ట్ హాఫ్లో జరిగింది కూడా. డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ డ్రామా కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ అదే సెకండ్ హాఫ్ ఫెయిల్ అయింది చేయడంలో. బికాస్ ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ ఫన్ జనరేట్ చేసుకుంటూ అక్కడక్కడ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఇంటర్వెల్కి వచ్చే టైంకి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కానీ ఎక్కడ కూడా ఇంటర్వెల్లో ఇంట్రొడ్యూస్ అయిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ని కానీ ఆ డ్రామాని సృష్టించాలన్న థింగ్ కానీ ఎక్కడ కూడా సెకండ్ హాఫ్లో బిల్డ్ అవ్వదు. అంటిల్ క్లైమాక్స్కి వచ్చే వరకు అది కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒక ఓపెన్ అవ్వదు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ విత్ దిస్ ఫిలిం. అండ్ ఈవెన్ క్లైమాక్స్ పోర్షన్కి వచ్చిన తర్వాత కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే రేజ్ అవుతుందో దానికి ఇచ్చే రీజనింగ్ కానీ రిజల్యూషన్ కానీ చాలా చెత్తగా అనిపిస్తుంది. నాకు తెలుసు ఈ ఫిలిం మెయిన్ మోటో ఫన్ అండ్ లైట్ హార్టెడ్గా ఉంచడం అని చెప్పి త్రూ అవుట్ ద మూవీ. బట్ మీరు తీసుకున్న కోర్ ప్లాట్ పాయింటే ఒక సీరియస్ సబ్జెక్ట్, సీరియస్ థింగ్. మీరు సెకండ్ హాఫ్ మొత్తం ఫన్ పెట్టుకున్నా కూడా కనీసం క్లైమాక్స్ ఆర్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి కొంచెం సీరియస్గా కూర్చొని రాయాల్సింది ఆ క్యారెక్టర్స్ గురించి. లైక్ రవితేజ క్యారెక్టర్ ఆ పని ఎందుకు చేసిండు అండ్ చేసిన తర్వాత దాని రిప్రొకషన్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏం ఫేస్ చేయబోతున్నారు ఫ్యూచర్లో, ఎట్లా ఉండబోతుంది వీళ్ళ డైనమిక్స్ అని కనీసం. బట్ అట్లా ఏమి ఉండదు రైటింగ్. మనం ఏదో రఫ్ పేపర్లో స్క్రిబుల్ చేసేసి ఏదో వస్తుంది రాసినట్టే ఉంటుంది క్లైమాక్స్ అయితే. లైక్ వాళ్ళకు కూడా రిజల్యూషన్ ఏమి ఇవ్వాలో తెలియక అట్లా పెట్టిర్రా, లేకపోతే నిజంగానే వాళ్ళు అది నమ్మి అట్లా పెడుతుర్రా క్లైమాక్స్, నాకు అర్థం కాదు నిజంగా. నాకైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత. బికాస్ మీకు ఛాన్స్ ఉండింది ఆ క్యారెక్టర్స్ని కొంచెం లేయర్డ్గా చేసి ఇంకొంచెం డెప్త్గా చూపించి ఆ క్లైమాక్స్లో మీరు ఇంకా కొంచెం డ్రామా జనరేట్ చేసి రియల్ డ్రామా, రియల్ కాన్ఫ్లిక్ట్ని రిజల్యూషన్ చేసే ఛాన్స్ మీకు చాలా ఉండింది సెకండ్ హాఫ్లో. కానీ ఏది కూడా చేయరు. టూ ఫ్రస్ట్రేటింగ్. బట్ అట్లా అని చెప్పి మూవీ బాగాలేదా అంటే అది కూడా కాదు. ఫస్ట్ హాఫ్లో డీసెంట్ కామెడీ ఉంటుంది, బాగుంటుంది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో కూడా 2-3 మూమెంట్స్లో నవ్వు వస్తుంది కొన్ని చోట్ల. అండ్ సెకండ్ హాఫ్లో ఒక డీజే సాంగ్ కూడా ఉంటుంది, అది కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే రవితేజ గారిది నాకు చాలా ఇయర్స్ తర్వాత కామిక్ టైమింగ్ క్లిక్ అయింది, లైక్ రాజా ది గ్రేట్ తర్వాత. అండ్ అషికా రంగనాథ్ కూడా బాగా చేసిర్రు. అండ్ వెన్నెల కిషోర్, సునీల్ వాళ్ళు కూడా బాగా చేసిర్రు. డింపుల్ ఈజ్ ఓకే. అండ్ టెక్నికల్ విషయానికి వచ్చేస్తే కెమెరా వర్క్ ఓకే అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే అంత బాగాలేవు. అండ్ సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా వియర్డ్గా ఉంటాయి, అవుట్ ఆఫ్ ది ప్లే వచ్చేస్తాయి సాంగ్స్. అండ్ ఎడిటింగ్ కూడా ఇంకా కొంచెం బాగుండొచ్చు అనిపించింది, ఎందుకంటే చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు బాగా ఈజీగా. అండ్ ఇది భరత మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. ఇంకా మంచి మూవీ రివ్యూస్, సజెషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.